ఫ్రెండ్స్, రోజు ఒక గుప్పెడు వీటిని తింటే చాలు. వీటి వల్ల మీ ఆరోగ్యానికి మీ శరీరంలో ఎన్నో అనారోగ్యాలను మీరు దూరం చేసుకోవచ్చు. మరి ఇవేమిటి అనుకుంటున్నారా? బ్లూబెర్రీ. అవును ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బ్లూబెర్రీ తినటం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే బ్లూబెర్రీ పండు రుచికరంగానే కాదు, అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ బ్లూబెర్రీ ఈ విధంగా చిన్నగా గుండ్రంగా నీలం రంగులో ఉంటాయి. ఈ పండును నీలబదరి అని కూడా అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన మన శరీరంలోని ఎన్నో సమస్యలను దూరం చేయడానికి సహాయం చేస్తుంది. బ్లూబెర్రీస్లో సాలిసిలిక్ యాసిడ్ అని ఒక మూలకం ఉంటుంది. ఇది మొటిమల సమస్యను కూడా నివారిస్తుంది. ఈ పండు తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవి అత్యంత పోషకమైన బెర్రీలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఇవి ఎంతగానో సహాయం చేస్తాయి. వీటిని తినటం వలన బీపీ తగ్గుతుంది, బరువు తగ్గటానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ పండు తినటం వలన మన శరీరానికి కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బ్లూబెర్రీ తినటం వలన గుండె జబ్బులు కూడా నయమవుతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అయితే మీరు ప్రతిరోజు పరిమిత పరిమాణంలో ఈ పండును తీసుకుంటే రక్తనాళాలు సడలి గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే మెదడు పనితీరును పెంచుతుంది. ఎందుకంటే ఈ బెర్రీ పండ్లలో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బ్లూబెర్రీస్లో యాంథోసైనిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహం, క్యాన్సర్, శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా బ్లూబెర్రీస్లో క్యాలరీల పరిమాణం తక్కువ కాబట్టి వీటిని తింటే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, బ్లూబెర్రీస్లో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఈ కూడా ఉంటుంది. ఇవి చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అలాగే విటమిన్స్ కాలుష్యం, యూవీ కిరణాల నుండి చర్మానికి పూర్తి రక్షణను అందిస్తాయి. ముఖ్యంగా బ్లూబెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై వచ్చే వృద్ధాప్య లక్షణాలను కూడా నెమ్మదిస్తాయి. మరి బ్లూబెర్రీస్ వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో మీరు కూడా చూశారు కదా. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.